హాయ్ అండి. ఈవేళ కేఎఫ్సి నుంచి తెప్పించుకునే క్రంచీ ఫ్రై చికెన్, పాప్కార్న్ చికెన్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. దీనికి అరకిలో చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇది పాప్కార్న్ చికెన్ కనుక ఇంత చిన్న ముక్కలుగా చేసి సాల్ట్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీనికి అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ కారం, స్పూన్ గరం మసాలా, సాల్ట్ తగినంత, చిటికెడు పసుపు, పెరుగు అరకప్పు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కి కూడా ఈ మసాలాలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్నాక 4 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లోని 4-5 బ్రెడ్ ముక్కల్ని ఇలా మిక్సీ వేసి పొడి చేసి వేసుకోవాలి. ఓట్స్ అరకప్పు, కారం అర స్పూను, సాల్ట్ అర స్పూను, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇందులోనే కూడా కారం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. 4 అవర్స్ తర్వాత చికెన్ని ఇలా బయట తీసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లోని 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ను వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి కొంచెం లూజ్గా ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం లూజ్గా కలిస్తే చాలండి. ఇలా లూజ్గా కలుపుకున్న కార్న్ఫ్లవర్ని ఇప్పుడు ఈ చికెన్లో వేసేసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ తోని ఈ చికెన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ కూడా బాగా కలవాలి. ఇప్పుడు బ్రెడ్ ఓట్స్ పొడి ఉంది కదా, ఈ ఒక్కొక్క ముక్క చికెన్ ముక్కని తీసి ఈ బ్రెడ్ లోని ఇలా రోల్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా రోల్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మిగిలిన చికెన్ ముక్కల్ని కూడా ఇలాగే రోల్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కదానికి కూడా ఇలా రోల్ చేస్తూ ఉంటే క్రిస్పీగా జ్యూసీగా ఉంటుంది చికెన్. ఇంతేనండి, ఇలా రోల్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బూందీ వేసే చట్రం ఉంటుంది కదండి, దానిని ఈ ఆయిల్లో పెట్టుకోవాలి. దీనివల్ల ఆయిల్ అనేది పాడవదు. మనం చికెన్ ఇందులో ఫ్రై చేస్తే డైరెక్ట్గానే ఆయిల్ పాడైపోతుంది. మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసే చికెన్కి బ్లాక్గా కలర్ మారిపోతుంది. చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. నేను అందుకనే ఈ బూందీ వేసుకునే చట్రాన్ని ఇలాగా పెడుతున్నాను ఆయిల్లోని. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ని ఇలా తీసి ఇందులో వేసుకోవాలి. ఇది ముందుగా కొంచెం వేసి మీకు చూపిస్తున్నానండి. ఇలా విడివిడిగా వేసుకోవడం వల్ల చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి, అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా కొంచెం టైం పట్టిన మీడియం ఫ్లేమ్ మీదే ఈ చికెన్ అనేది వేయించుకోండి. ఇలా ఒకటి విడివిడిగా వేసుకోవాలి. ఇలా వెంటనే తిప్పేయకుండా 1 నిమిషం పాటు ఇది వేగిన తర్వాత అప్పుడు నెమ్మదిగా చికెన్ అనేది కలుపుతూ ఉండాలి. ఇలా ఒకటిగా కలుపుతూ ఉండాలి. ఇది చూడండి, ఇది కొంచెం గోల్డెన్ కలర్ ఎలా వస్తుంది కదా. దీనివల్ల ఈ చట్రాన్ని పెట్టడం వల్ల ఇది వెంటనే మాడిపోకుండా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చింది. దీనిని ఒక టిష్యూ పేపర్లో తీసుకోవాలి. ఇలా బౌల్లో టిష్యూ పేపర్ పెట్టి ఇలా తీసుకోవాలి. నేను సెకండ్ ట్రిప్ వేస్తున్నాను మళ్ళీ మీకు చూపించడానికి. ఇలా మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తే ఆ డస్ట్ అనేది ఉంటుంది కదా ఎక్స్ట్రాది, దాది దీనికి అంటుకొని అది వెంటనే మాడిపోతుంది. ఇలా పెట్టడం వల్ల ఇది మాడదు. సెకండ్ ట్రిప్ కూడా చూడండి గోల్డెన్ కలర్లో వచ్చింది. దీన్ని కూడా అదే బౌల్లో వేసేసుకోండి. ఇంతేనండి, కేఎఫ్సి చికెన్ ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా, జ్యూసీగా ఉండే కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.